దేశ ఆర్థిక వ్యవస్థ గత కాలంలో పోలిస్తే ఈ గంటలోనే బలంగా నిలబడింది. తాజా విశ్లేషణ ప్రకారం దీనికి 3 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది, భారత్ ఘనమైన వ్యాపార ఒప్పందాలు సాధించింది. అమెరికా, EU, ఇంగ్లాండ్, UAE వంటి పెద్ద మార్కెట్లతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కుదిరినట్లుగా ఉంది. వీటి ద్వారా భారత ఎగుమతులకు పెద్ద మార్కెట్లు తెరుస్తూ టారిఫ్లు తగ్గించబడ్డాయి. ఈ ఒప్పందాలు భారత వస్తువులు, సేవలకు ప్రపంచవ్యాప్తంగా అప్హేజ్ అవకాశాలు సృష్టించనున్నాయి. రెండవదిగా, దేశం ఆధునిక తయారీ రంగంలో మెరుగైన స్థానం సంపాదిస్తోంది. మొబైల్ ఫోన్ల నుండి ఆక్రమణ పరికరాల వరకు ప్రాముఖ్యమైన తయారీ శ్రేణుల్లో భారత్ శక్తివంతంగా ప్రవేశించింది. ఇది గ్లోబల్ సప్లై చైన్లోని భారత పాత్రను మరింత పెంచుతోంది. మూడవది, కృత్రిమ మేధస్సు. ప్రపంచంలో భారత్ వేగంగా ముందుకు వెళ్తోంది. దేశంలో AI అమలు చాలా వేగంగా పెరిగింది. తక్కువ ఖర్చుతో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసేందుకు శ్రద్ధ పెరిగింది. ఇది సాధారణ ప్రజలకు సేవలలో, వ్యాపారాల్లో ఉపయోగం కోసం మంచి అవకాశాలిస్తోంది. ఈ 3 అంశాలు కలిసి భారత ఆర్థిక జోష్ను మరింత బలపరిచేలా చేస్తున్నాయి. వాణిజ్య, తయారీ, సాంకేతికత రంగాల్లో ఈ ప్రగతి కొనసాగితే ఆర్థిక వృద్ధి మరింత వేగంగా అందుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.